Good morning, all of you. This is C.H. Satish, lecturer in computer science, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajamahendravaram. Today, we discussed about third BSc, 5th semester, paper 5th A, subject Database Management System, DBMS. In this, our topic is file-based system, drawbacks of file-based system, advantages of DBMS, that means database management system. Okay, we have already discussed about data, information, database management system, what are the objectives of database management system, and what are the how to evaluate the database management system. I have already discussed. Okay, first data means it is data can be defined as a representation of facts, concepts or instructions in a formalized manner which should be suitable for communication, interpretation or processing by human or electronic machine. That means data అనేది ఒక మీనింగ్ఫుల్ కానీ ఫ్యాక్ట్స్ దట్ ఇన్స్ట్రక్షన్స్ కలిపి ఉంటుంది. Collection of data, it is called as a group of information. That means information is organized or classified data which has some meaningful values for the receiver. అంటే ఎవరైతే ఇన్ఫర్మేషన్ తీసుకున్నారో వాళ్ళు ఒక మీనింగ్ఫుల్ వాల్యూస్ని కలిగి ఉంటుంది అంటే కలెక్షన్ ఆఫ్ డేటా తోటి. ఇన్ఫర్మేషన్ ఈజ్ ద ప్రాసెస్డ్ డేటా ఆర్ ఆన్ which decisions and actions are based అనమాట. ఓకే, వాటి యొక్క డెసిషన్స్ యాక్షన్స్ బేస్ చేసుకుని డేటా అనేది డేటా యొక్క ప్రాసెస్డ్ డేటా అనేది ఇన్ఫర్మేషన్ అంటాం అనమాట. దీంట్లో డేటా నుంచి ఇన్ఫర్మేషన్కి ఎలా చేంజ్ అవుతుంది? ఫస్ట్ డేటా, క్యాప్చర్ డేటా, మ్యానిపులేట్ డేటా అండ్ అవుట్పుట్ డేటా. ఈ అవుట్పుట్ డేటాని మనం ఇన్ఫర్మేషన్ అంటాము. ఒక ఇన్ఫర్మేషన్ నీడ్ ఏంటి మనకి? టు గెయిన్ నాలెడ్జ్ అబౌట్ ద surroundings and whatever is happening in the society. To keep the system up to date, we need to get the information from various sources like newspaper, magazine, televisions, internet, etc. Okay, ఇలా మనం వేరే సోర్సెస్ నుంచి మనం ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకుంటూ ఉంటాము. నెక్స్ట్, టు నో అబౌట్ ద rules and regulations of society, government and associations, etc. information need. Next, to arrive at a particular decision that helps in forming, running and protecting a system. Okay, this is the data and information. And what is database? Database is used for storing a collection of related data in a single unit. That means సింపుల్గా డిఫైన్ చేయాలంటే డేటాబేస్ని ఏ వెల్ ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా దట్ ఆర్ రిలేటెడ్ ఇన్ ఏ మీనింగ్ఫుల్ వే విచ్ కెన్ బి యాక్సెస్డ్ బై డిఫరెంట్ యూజర్స్ బట్ స్టోర్డ్ ఓన్లీ వన్స్. ఓకే, అంటే ఒక చోట స్టోర్ అయ్యి డిఫరెంట్ యూజర్స్ యాక్సెస్ చేసే విధంగా ఒక మీనింగ్ఫుల్ వేలో డేటాను ఆర్గనైజ్ చేయబడితే ఆ డేటాని మనం డేటాబేస్ అంటాము. డేటాబేస్ అంటే మీకు డయాగ్రమెటికల్ రూపంలో కూడా చూపించినది ఏంటంటే నెంబర్ ఆఫ్ డేటాని, రిలేటెడ్ డేటాని మనం తీసుకుని దాన్ని ఆర్గనైజ్ చేస్తే అది డేటాబేస్లో ఒక చోట స్టోర్ చేస్తే దాన్ని డేటాబేస్ అంటామని, ఆ స్టోరేజ్ని నెంబర్ ఆఫ్ యూజర్స్ యాక్సెస్ చేసుకోవచ్చు అని చెప్పేసి డయాగ్రమెటికల్ రూపంలో చూపించాను. నెక్స్ట్, డేటాబేస్ ఆపరేషన్స్ ఏమేమి ఉంటాయి? ఇన్సర్షను, సెలెక్షను, అప్డేషను, డిలీషను అండ్ సార్టింగ్. ఇన్సర్షన్ అంటే టు యాడ్ న్యూ డేటా ఇన్ టు ద డేటాబేస్. ఓకే, సెలెక్షన్ అంటే టు వ్యూ
ఆర్ రిట్రీవ్ ద స్టోర్డ్ డేటా. అంటే ఇన్సర్షన్ అంటే మనం న్యూ డేటాని ఇన్సర్ట్ చేయడానికి, ఒక కొత్త డేటాని ఏమైనా డేటాబేస్లోకి ఇన్సర్ట్ చేయడానికి ఇన్సర్షన్ ఆపరేషన్ యూజ్ చేస్తాము. అలాగే టు వ్యూ ఆర్ రిట్రీవ్ ద స్టోర్డ్ డేటా, ఆల్రెడీ స్టోర్ అయిన డేటాని రిట్రీవ్ చేసుకుని మనం డిస్ప్లే చేయడానికి సెలక్షన్ ఆపరేషన్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ అప్డేషన్, టు మాడిఫై ఆర్ ఎడిట్ ద ఎగ్జిస్టింగ్ డేటా, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటాని ఏదైనా మాడిఫికేషన్ చేయాలనుకుంటే లేదా దాన్ని ఎడిట్ చేసి మాడిఫికేషన్ చేయాలనుకుంటే మనం అప్డేషన్ ఆపరేషన్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ డిలీషన్, టు రిమూవ్ ఆర్ డిలీట్ ద ఎగ్జిస్టింగ్ డేటా ఫ్రమ్ ద డేటాబేస్లో ఉన్న డేటాని మనం డిలీట్ చేయడానికి అంటే రిమూవ్ చేయడానికి యూజ్ చేసే ఆపరేషన్ డిలీషన్ ఆపరేషన్ యూజ్ చేస్తాము. అలాగే టు అరేంజ్ ద డేటా ఇన్ ఏ డిజైర్డ్ ఆర్డర్, దట్ మీన్స్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్లో మనం డేటాని అరేంజ్ చేయడానికి సార్టింగ్ అనే ఆపరేషన్ని యూజ్ చేస్తాం. మెయిన్ ఎయిమ్ ఏంటి డేటాబేస్ యొక్క మెయిన్ ఎయిము? It is a supply users with an abstract view of data hiding certain elements of how data is stored and manipulated. అంటే మనకి ఏదైతే డేటా మనకు కావాలో ఆ డేటాని మాత్రమే మనం రిట్రీవ్ చేసుకుంటాము. మొత్తం డేటాబేస్ని అంతటినీ కాకుండా ఏ డేటా కావాలో డేటా అంటే అబ్స్ట్రాక్ట్ వ్యూ, అంటే మనకు కావలసిన వ్యూనే మనం చూడగలుగుతాము. నెక్స్ట్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటి? డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ సిస్టమ్ యూజ్డ్ టు మేనేజ్ డేటాబేస్ అండ్ ఇట్స్ వేరియస్ ఆపరేషన్స్ లైక్ ఇన్సర్షన్, డిలీషన్, అప్డేషన్ అండ్ రిట్రీవల్. అంటే డేటాబేస్ ఆపరేషన్ సిస్టమ్ అనేది మనకి ఒక సాఫ్ట్వేర్ సిస్టము. It is used to manage database and its various operations like insertion, deletion, updation and retrieval. ఓకే, అంటే మనం ఈ డేటాబేస్ ఆపరేషన్స్ ఉన్నాయి చూసారా, ఆ ఆపరేషన్స్ చేయడానికి యూజ్ చేసే సాఫ్ట్వేర్ సిస్టమ్ని మనం డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటాము. ఇట్ ఎనేబుల్స్ యూజర్స్ టు స్టోర్, మోడిఫై అండ్ ఎక్స్ట్రాక్ట్ ఇన్ఫర్మేషన్. అంటే మనకి ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసి అండ్ మోడిఫై చేయడానికి, స్టోర్ చేయడానికి, డిలీట్ చేయడానికి అండ్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి అంటే కలపడానికి మనం ఫ్రమ్ ఏ డేటాబేస్లో రిక్వైర్మెంట్స్ని బట్టి ఆపరేషన్ చేయడానికి మనం డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ని యూజ్ చేస్తాము. ఇది ఎలా యాక్ట్ చేస్తుంది? ఇట్ యాక్ట్స్ యాజ్ ఎన్ ఇంటర్మీడియట్ బిట్వీన్ ద యూజర్ అండ్ ద డేటాబేస్కి యూజర్కి ఇంటర్మీడియేటర్గా యూజ్ చేయబడుతుంది. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఇంకా ఏం ప్రొవైడ్ చేస్తుంది? అండ్ ఆల్సో ప్రొవైడ్స్ ప్రొటెక్షన్ అండ్ సెక్యూరిటీ టు డేటాబేస్. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ also provides protection and security. Next, database system are handle the large collection of data information. అంటే మనకి లార్జ్ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఎక్కువ ఇన్ఫర్మేషన్ని మనని హ్యాండిల్ చేస్తుంది డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టము. అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ డేటా ఇన్వాల్వ్స్ బోత్ defining structures for storage of information and providing mechanisms and can do the manipulation of those stored information. మనకున్న ఇన్ఫర్మేషన్, ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది మనం ఉన్న ఇన్ఫర్మేషన్ డిఫైన్ చేయడమే కాకుండా వాటి యొక్క స్ట్రక్చర్ని డిఫైన్ చేయడమే కాకుండా వాటి స్టోర్ అయిన డేటాని మ్యానిపులేట్ చేయడానికి, అంటే వాటి యొక్క డేటాని మాడిఫై చేయడానికి కూడా మనకి ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ని యూజ్ చేస్తాము. అండ్ ఆల్సో యూజ్ టు డెవలప్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఇన్ లెస్ టైం. అంటే సాఫ్ట్వేర్ అప్లికేషన్ని తక్కువ టైంలో మనం డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా డెవలప్ చేయొచ్చు. అండ్ ఆల్సో డేటా ఇండిపెండెన్స్ అండ్ ఎఫిషియెంట్ యూజ్ ఆఫ్ డేటా. దట్ మీన్స్ డేటా ఇండిపెండెన్స్ అంటే డేటాని ఇండిపెండెంట్గా, అంటే ఇండివిజువల్గా మనం డేటాని మనం యూజ్ చేసుకోవచ్చు. దట్ మీన్స్ ఏంటంటే ఏదైనా క్వరీని యూజ్ చేసుకుని, డేటాబేస్ క్వరీని యూజ్ చేసుకుని మనం ఇండివిజువల్ డేటాని రిట్రీవ్ చేసుకోగలము. లార్జ్ స్టోరేజ్ ఆఫ్ డేటా నుంచి మనకు కావాల్సిన డేటాని మనం రిట్రీవ్ చేసుకోగలం. కాబట్టి దీన్ని డేటా ఇండిపెండెన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఫర్ యూనిఫామ్ అడ్మినిస్ట్రేషన్, దీనికి అడ్మినిస్ట్రేషన్ అనేది యూనిఫామ్గా ఉంటుంది. ఓకే, ఇది
and also for concurrent access of data and data receiving from crashes. ఓకే, మనం కాంకరెంట్ యాక్సెస్ అంటే సైమల్టేనియస్గా మనం డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు. దేని నుంచి? డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకొని డేటాబేస్ నుంచి డేటాని రిట్రీవ్ చేసుకోవడానికి సైమల్టేనియస్ టాస్క్ను కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్, వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ డేటాబేస్ డిబిఎంఎస్? ఆబ్జెక్టివ్స్ ఆఫ్ డిబిఎంఎస్ అంటే మాస్ స్టోరేజ్, removes duplicity, multiple user access, data protection or security, data integrity, data independence, data backup and recovery. Okay, this is the main objectives. First, mass storage. Mass storage means DBMS can store a lot of data in it. So for all the big firms, DBMS is really ideal technology to use. ఓకే, అంటే లాట్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకుంటుంది కాబట్టి డేటా డిబిఎంఎస్ అనేది ఆ డేటాని రిట్రీవ్ చేసుకోవడానికి ఒక ఐడియల్ టెక్నాలజీ, ఒక టెక్నాలజీని యూజ్ చేసుకుని మనం దీన్ని యూజ్ చేసుకుంటాము డిబిఎంఎస్ని. ఆ టెక్నాలజీస్ ప్లాట్ఫామ్ బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. జావా ప్లాట్ఫామ్ అయితే MySQL కానీ ఒరాకిల్ కానీ లేదా .NET తీసుకుంటే మనకి SQL సర్వర్ కానీ యూజ్ చేస్తాము. అండ్ ఆల్సో ఇట్ కెన్ స్టోర్ థౌజండ్స్ ఆఫ్ రికార్డ్స్ ఇన్ ఇట్ అండ్ కెన్ ఫెచ్ ఆల్ ద డేటా వెన్ ఎవర్ ఇట్ ఈస్ నీడెడ్. అంటే మనకు కావలసిన డేటాని, మనకు అవసరమైన డేటాని థౌజండ్స్ ఆఫ్ రికార్డ్స్ నుంచి మనకు కావాల్సిన డేటాని ఫెచ్ చేసుకోగలము దీని నుంచి. ఏది? మన మాస్ స్టోరేజ్ అనే ఆబ్జెక్టివ్ని కలిగి ఉంటుంది, లక్షణాన్ని. ఓకే, నెక్స్ట్ ఆబ్జెక్టివ్ మీన్స్ లక్షణం. నెక్స్ట్, రిమూవ్స్ డ్యూప్లిసిటీ. దట్ మీన్స్ రెడ్యూస్ రిడెండెన్సీ మీన్స్ డూప్లికేట్ డేటా అంటే రిపీటెడ్ డేటా అనమాట. ఓకే, నో వన్ కెన్ హ్యాండిల్స్ ద హోల్ డేటాబేస్ ఎలోన్. అంటే మనం ఎవరో కూడా డేటాబేస్ను ఒక్కడో హ్యాండిల్ చేయలేడు కాబట్టి లాట్ ఆఫ్ యూజర్స్ యూజ్ చేసుకోవాలంటే who are able to access the database ని యాక్సెస్ చేసుకోవాలి. సో దిస్ సిచ్యువేషన్ మే హ్యాపెన్ that 2 or more users are accessing database 2 or more users యాక్సెస్ చేసుకోవాలి. సో they can change whatever they want at that time. DBMS makes it sure that then can work concurrently. ఓకే, కాబట్టి DBMS అనేది వర్క్ కాంకరెంట్లీగా, దట్ మీన్స్ సైమల్టేనియస్గా వర్క్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. మల్టిపుల్ యూజర్స్ ఒకేసారి యూజ్ చేసుకోవచ్చు డిబిఎంఎస్ని. నెక్స్ట్, డేటా ప్రొటెక్షన్ ఆర్ సెక్యూరిటీ. డేటా ప్రొటెక్షన్ ఆర్ సెక్యూరిటీ మీన్స్ డేటాకి సెక్యూరిటీ ఇవ్వడం. ఆల్ ద కంపెనీస్ నీడ్ దేర్ డేటా సెక్యూర్డ్ ఫ్రమ్ అనాథరైజ్డ్ యూజర్స్. ఓకే, ఆల్ కంపెనీస్, ప్రతి కంపెనీ కూడా ఏంటంటే ఆథరైజ్డ్ కానీ యూజర్స్ నుంచి డేటా సెక్యూరిటీ కోసం చూస్తారు. సో అవసరం. దెన్ డిబిఎంఎస్ గివ్స్ ఏ మాస్టర్ లెవెల్ సెక్యూరిటీ టు దేర్ డేటా. నెక్స్ట్, డేటా సెక్యూరిటీ కెన్ బి ఎన్ఫోర్స్డ్ బై పాస్వర్డ్స్ ఇట్ టు సెపరేట్ యూజర్స్ ఆర్ యాక్సెసింగ్ ఏ పర్టికులర్ డేటా ఎట్ ద సేమ్ టైమ్. The DBMS must not allow them to make conflicting changes. ఓకే, అంటే నెంబర్ ఆఫ్ యూజర్స్, అనాథరైజ్డ్ యూజర్స్ యూజ్ చేస్తే వాళ్ళ నుంచి సెక్యూరిటీ కోసం వాళ్ళకి సమ్ హైడింగ్ ప్రాపర్టీస్ని కూడా మనం ప్రొవైడ్ చేస్తాము డిబిఎంఎస్ ద్వారా. నెక్స్ట్, డేటాబేస్ బ్యాకప్ అండ్ రికవరీ. డేటాబేస్ బ్యాకప్ మీకు సమ్టైమ్స్ డేటాబేస్ ఫెయిల్యూర్స్ అక్కర్స్, అంటే డేటాబేస్ ఫెయిల్యూర్స్ అక్కర్స్ అవుతూ ఉంటాయి సమ్టైమ్స్. సో there is no option like one can say that all the data that has been lost. కాబట్టి మనం ఏంటంటే డేటాను లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో there should be a backup of database so that on database failure నుంచి మనం డేటాబేస్ బ్యాకప్ అనేది తీసుకోవాలి. So DBMS has the ability to backup and recovery all the data in డేటాబేస్లో ఉన్న అంత డేటాని మనం బ్యాకప్ చేసుకోవచ్చు అండ్ రికవరీ చేసుకోవచ్చు. ఓకే, ఇలా మనం చెప్పాను కదా, డేటాబేస్ సర్వర్స్ అనేవి 3 types ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. ప్రొడక్షన్ సర్వరు, డెవలప్మెంట్ సర్వరు అండ్
స్టాండ్ ఎలోన్ సర్వర్. ఓకే, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ యూజ్ చేసే సర్వర్ని మనం డెవలప్మెంట్ సర్వర్ అంటాము, డేటాబేస్ సర్వరు. నెక్స్ట్ ఎండ్ యూజర్ యూజ్ చేసేది ప్రొడక్షన్ సర్వరు. నెక్స్ట్ స్టాండ్ ఎలోన్ సర్వర్ మీన్స్ ఆల్రెడీ అంటే స్టోర్ అయిన డేటాని ఎవ్రీడే బ్యాకప్ తీసుకుని దాని బ్యాకప్ తీసుకునే సర్వర్ అనమాట. దీని ద్వారానే మనం రికవరీ చేసుకుంటూ ఉంటాము డేటాని. నెక్స్ట్ డేటా ఇండిపెండెన్స్ మీన్స్ DBMS supports the concept of data independence since it represents a system for managing data separately from the programs that use the data. అంటే మనం సెపరేట్గా ఇప్పుడు ఏ ప్లాట్ఫామ్ మీద అయినా ఒక స్టోరేజ్ ఒక చోటే ఉంటుంది, ఆ స్టోరేజ్ని ఏ ప్లాట్ఫామ్ మీద అయినా యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ మనం ఒరాకిల్లో డేటాని స్టోర్ చేసామనుకోండి, DBMS డేటాబేస్ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకుని. నెక్స్ట్ వేరే చోటకి మనం డేటాని స్టోర్ చేసినప్పుడు అక్కడ వేరే సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నారు. సపోజ్ MySQLలో SQL సర్వర్ ఏదో యూజ్ చేస్తున్నారు. బట్ డేటా అనేది మనం రిట్రీవ్ చేసుకోవాలంటే ఇది ఒరాకిల్లో స్టోర్ చేస్తాం కాబట్టి మనకి ఇది ప్లాట్ఫామ్ చేంజ్ అవుతుంది. సో ఏ ప్లాట్ఫామ్ మీద అయినా సరే DBMS వర్క్ అవుతుంది అంటే ఆ ప్లాట్ఫామ్ మీద కూడా మనం DBMSని యూజ్ చేసుకోవచ్చు. అంటే SQL సర్వర్ ద్వారా కూడా మనం స్టోరేజ్ని మనం రిట్రీవ్ చేసుకోవచ్చు. సో DBMS అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెన్స్ అండ్ DBMS allows the user to store, update and retrieve data in an efficient manner. So DBMS provides an abstract view of how the data is stored in the database. Abstract view ఒకే వ్యూనే కలిగి ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ ద DBMS ఆబ్జెక్టివ్స్. నెక్స్ట్ హౌ టు ఎవాల్యూట్ ద DBMS ఎలా ఎవాల్యూట్ అయింది? సో DBMS అనేది ఫైల్ బేస్డ్ సిస్టమ్. ఫస్ట్ ఫైల్ బేస్డ్ సిస్టంలో వచ్చింది. ఫైల్ బేస్డ్ సిస్టమ్ 1960s నుంచి 80s మధ్యలో ఉంది. ఈ ఫైల్ బేస్డ్ సిస్టమ్ అనేది ఏంటి, మొత్తం డేటా అంతటిని ఒక ఫైల్లో స్టోర్ చేసి దాన్ని లైన్ బై లైన్ చెక్ చేసుకుంటూ మనకు కావాల్సిన డేటాని రిట్రీవ్ చేసుకుంటాం. ఇది ఫైల్ బేస్డ్ సిస్టమ్. నెక్స్ట్ హైరార్కికల్ డేటాబేస్ సిస్టమ్ నెక్స్ట్ సెకండ్ది. ఇది 1980s నుంచి 1990s మధ్యలో ఉంది. ఇది పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ని కలిగి ఉంటుంది. అంటే ఒక డేటాని చెక్ చేయాలంటే దాని యొక్క పేరెంట్ ఎక్కడ ఉందో లేదా దాని చైల్డ్ ఎక్కడ ఉందో అనేది పేజ్ వైజ్ ఇండెక్స్ ఉంటుంది. ఆ ఇండెక్స్ వైజ్ మనం చెక్ చేసుకుంటాము. నెక్స్ట్ నెట్వర్క్ డేటాబేస్ సిస్టమ్ అనేది మెనీ టు మెనీ రిలేషన్షిప్ని కలిగి ఉంటుంది. దీన్ని కూడా సేమ్ హైరార్కికల్ డేటాబేస్ మోడల్ లాగే మనం కనుక్కుంటాము. నెక్స్ట్ రిలేషనల్ డేటాబేస్ సిస్టమ్ అనేది డేటాకి మధ్య రిలేషన్ అనేది ఉంటుంది. దీన్ని ఒక టేబుల్ ఫార్మేట్లో మనం స్టోర్ చేసుకుని ఆ టేబుల్స్ కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్లో ఉంటాయి. రోస్ అండ్ రికార్డ్స్ అంటామని, కాలమ్స్ని యాట్రిబ్యూట్స్ ఆర్ ప్రాపర్టీస్ అంటామని మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ అలాగే ఎవల్యూషన్ తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ DBMS కూడా బేస్డ్ ఆన్ డేటా మోడల్స్, బేస్డ్ ఆన్ యూజర్స్, బేస్డ్ ఆన్ లొకేషన్స్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. బేస్డ్ ఆన్ డేటా మోడల్స్లో 3 టైప్స్లో ఉంటాయని, హైరార్కికల్ డేటా మోడల్, హైరార్కికల్ డేటా DBMS, నెట్వర్క్ DBMS అండ్ రిలేషనల్ DBMS. హైరార్కికల్ DBMS పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ని కలిగి ఉంటుంది. నెట్వర్క్ DBMS మనకి మెనీ టు మెనీ రిలేషన్షిప్ని కలిగి ఉంటుందని. రిలేషనల్ DBMS అనేది మనకి రిలేటెడ్ అంటే రిలేషన్షిప్ కలిగి ఉంటుందని, టేబుల్స్ ఫార్మేట్లో ఉండే రిలేషన్షిప్ని కలిగి ఉంటుందని మనం డిస్కస్ చేయడం జరిగింది. ఏంటి, డేటా మోడల్స్ని బేస్ చేసుకుని క్లాసిఫికేషన్ DBMS 3 టైప్స్ అని. తర్వాత యూజర్స్ని బేస్ చేసుకుని 2 టైప్స్, సింగిల్ యూజర్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టము, మల్టీ యూజర్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టము. సింగిల్ యూజర్ డేటాబేస్ సిస్టంలో ఒకే డేటాబేస్ ఒక సిస్టంలో స్టోర్ అయ్యి ఒక యూజర్ మాత్రమే యూజ్ చేసుకుంటాడు. మల్టిపుల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో మల్టిపుల్ యూజర్స్ డేటాబేస్ని హ్యాండిల్ చేస్తారు. దీంట్లో సైమిల్టేనియస్ కూడా మల్టిపుల్ యూజర్స్ యాక్సెస్ చేసుకుంటారు. ఇది మల్టీ యూజర్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టము. అండ్ లొకేషన్ బేస్ చేసుకుని అంటే నెంబర్ ఆఫ్ లొకేషన్స్ని బేస్ చేసుకుని 2 టైప్స్లో మనం డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ని క్లాసిఫికేషన్ చేయడం జరిగింది. అది సెంట్రలైజ్డ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టము, డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టము. సెంట్రలైజ్డ్ డేటాబేస్ సిస్టంలో డేటాబేస్ అనేది ఒక
సింగిల్ యూనిట్లో కలిగి ఉండి ఆ డేటాబేస్ నెంబర్ ఆఫ్ యూజర్స్ యాక్సెస్ చేసుకుంటూ ఉంటారు. దీన్ని సెంట్రలైజ్డ్ డేటాబేస్ సిస్టమ్ అని. డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ సిస్టమ్ని ఒక బ్రాంచ్ నుంచి అనదర్ బ్రాంచ్కి డిస్ట్రిబ్యూట్ చేసుకునే విధంగా డేటాబేస్ సిస్టమ్ని మనం మేనేజ్ చేయడం జరుగుతుంది. ఈ డిస్ట్రిబ్యూట్ మేనేజ్మెంట్ సిస్టంలో హోమోజీనియస్ డిస్ట్రిబ్యూటెడ్ మేనేజ్మెంట్ సిస్టము, హెటరోజీనియస్ డిస్ట్రిబ్యూటెడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని 2 టైప్స్ ఉంటాయి. హోమోజీనియస్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో ఒకే స్టోరేజ్ DBMS స్టోరేజ్ కూడా ఒకటే ఉంటుంది. DBMS కూడా ఒకే DBMS టెక్నాలజీని కలిగి ఉంటుంది. సో ది డేటా ఎక్స్చేంజ్ బిట్వీన్ ద వేరియస్ సైట్స్ కెన్ బి హ్యాండిల్డ్ ఈజీలీ. అంటే ఈజీగా హ్యాండిల్ చేయడానికి విధంగా ఆల్ సైట్స్ హ్యావ్ యూజ్ ద సేమ్ DBMS సాఫ్ట్వేర్, సేమ్ DBMS సాఫ్ట్వేర్ని కలిగి ఉంటాయి. అదే హెటరోజీనియస్ డేటాబేస్ డిస్ట్రిబ్యూటెడ్ మేనేజ్మెంట్ సిస్టంలో మనకి డిఫరెంట్ సైట్స్లో డిఫరెంట్ DBMS సాఫ్ట్వేర్స్ని కలిగి ఉంటుంది. సో బట్ దెర్ ఈజ్ అడిషనల్ కామన్ సాఫ్ట్వేర్ టు సపోర్ట్ ద డేటా ఎక్స్చేంజ్ బిట్వీన్ ద సైట్స్. అంటే ఎక్స్ట్రా సాఫ్ట్వేర్ని మనం ఇన్స్టాల్ చేసుకుని దీని నుంచి మనం డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ నుంచి డేటాని రిట్రీవ్ చేసుకుంటాము. అంటే డిఫరెంట్ సైట్స్లో డిఫరెంట్ లొకేషన్స్లో డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి, DBMS సాఫ్ట్వేర్స్. దాని నుంచి వేరే కామన్ సాఫ్ట్వేర్ని దానికి సంబంధించిన, అంటే సపోజ్ ఒక చోట ఒరాకిల్ యూజ్ చేసి ఒక చోట SQL సర్వర్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, దాన్ని యాక్సెస్ చేసుకోవాలంటే DBMS డేటాబేస్ని యాక్సెస్ చేసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి దాన్ని యాక్సెస్ చేసుకోవడానికి మనం ఈ హెటరోజీనియస్ డేటాబేస్ సిస్టమ్ ద్వారా, డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా మనం కామన్ సాఫ్ట్వేర్ని అదే డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్న కామన్ సాఫ్ట్వేర్ని మనం ఇన్స్టాల్ చేసుకుని డేటాని యాక్సెస్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసిన టాపిక్స్ ఇవన్నీ. ఇప్పుడు మన టాపిక్ ఏంటి? ఫైల్ బేస్డ్ సిస్టమ్. డీప్గా ఫైల్ బేస్డ్ సిస్టమ్ అంటే ఏంటి, డ్రాబ్యాక్స్ ఆఫ్ ఫైల్ బేస్డ్ సిస్టమ్, అది DBMS ఎలా ఓవర్కమ్ చేసింది, ఆ డ్రాబ్యాక్స్ అన్నిటిని ఓవర్కమ్ చేసుకుంటూ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ DBMS డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. First, file-based system. A file-based system is a collection of data stored in an orderly manner in a file. It is a collection of application programs that perform services for the user wishing to access information. Each program within a file-based system defines and manages its own data. దట్ మీన్స్ ఫైల్ బేస్డ్ సిస్టమ్ అనేది కలెక్షన్ ఆఫ్ డేటా, మొత్తం డేటా అంతా కూడా ఒక ఆర్డర్లో ఓ ఫైల్లో స్టోర్ అయి ఉంటుంది. ఈ స్టోర్ అయిన డేటాని కలెక్షన్ ఆఫ్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్, దట్ మీన్స్ కలెక్షన్ ఆఫ్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ద్వారా, అంటే జావా, .NET, C++, ఇలా నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్ నుంచి సాఫ్ట్వేర్స్ ద్వారా, కలెక్షన్ ఆఫ్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ద్వారా మనం సర్వీస్ చేయబడుతుంది. పెర్ఫామ్ సర్వీసెస్ ఫర్ ద యూజర్ విషింగ్ టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేసుకుంటాము. ఈచ్ ప్రోగ్రామ్, ఎవ్రీ ప్రోగ్రాము కూడా విత్ ఇన్ ఏ ఫైల్ బేస్డ్ సిస్టమ్ డిఫైన్స్ ద మేనేజెస్ ఇట్స్ ఓన్ డేటా. ప్రతి ప్రోగ్రాము కూడా తన యొక్క ఓన్ డేటాని మేనేజ్ చేసుకుంటుంది అప్లికేషన్ ప్రోగ్రామ్ అనేది. అంటే ఫైల్ బేస్డ్ సిస్టంలో ఒక సింగిల్ ఫ్లాట్ ఫైల్లో మనం డేటాని స్టోర్ చేసి ఆ సింగిల్ ఫైల్ నుంచి ఉన్న డేటాని మనం యాక్సెస్ చేసుకోవడానికి, అంటే మనం డిస్ప్లే చేసుకోవడానికి మనం అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ద్వారా, అంటే అప్లికేషన్ సాఫ్ట్వేర్స్, దట్ మీన్స్ జావా కానీ, .NET కానీ, C++ కానీ, C కానీ, ఇలా నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్ సాఫ్ట్వేర్స్ ద్వారా మనం సర్వీసెస్ని పెర్ఫామ్ చేసి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేసుకుంటాము. ఈచ్ ప్రోగ్రామ్ విత్ ఇన్ ఏ ఫైల్ బేస్డ్ సిస్టమ్. ఫైల్ బేస్డ్ సిస్టంలో ఎవ్రీ ప్రోగ్రాము కూడా, అంటే అప్లికేషన్ ప్రోగ్రాము కూడా డిఫైన్స్ అండ్ మేనేజ్ ఇట్స్ ఓన్ డేటా కలిగి ఉంటుంది. ఓకే, ఇది ఫైల్ బేస్డ్ సిస్టమ్. ఈ ఫైల్ బేస్డ్ సిస్టమ్ యొక్క మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే, ఇట్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ ఫైల్స్ స్టోరింగ్ డేటా ఆఫ్ యాన్ ఆర్గనైజేషన్. అంటే
గ్రూప్ ఆఫ్ ఫైల్స్ని స్టోర్ చేసుకుంటుంది. డేటా ఇన్ ఒక ఆర్గనైజేషన్ సంబంధించిన గ్రూప్ ఆఫ్ ఫైల్స్ని ఒక చోట స్టోర్ చేసుకుంటుంది ఈ ఫైల్ బేస్డ్ సిస్టమ్ అనేది. నెక్స్ట్, ఈచ్ ఫైల్ ఈజ్ ఇండిపెండెంట్ ఫ్రమ్ వన్ అనదర్. ఓకే, ఏ ఫైల్కి ఆ ఫైలు ఇండిపెండెంట్గా ఉంటుంది, రిలేషన్షిప్ అనేది కలిగి ఉండదు. కాబట్టి మనం దేనికి దానికి ఇండిపెండెంట్గా ఉంటుంది. అంటే మనం డేటాని రిట్రీవ్ చేసుకోవాలంటే సింపుల్గా రిట్రీవ్ చేసుకోవచ్చు, బట్ ఇది డేటా రెడెండెన్సీని కలిగి ఉంటుంది. దట్ మీన్స్ రిపీటెడ్ డేటా వేరే చోట కూడా ఉండొచ్చు. మనం ఏదైతే అప్లికేషన్ ప్రోగ్రామ్ని ఏ ఫైల్ నుంచి కావాలన్నా ఆ ఫైల్ నుంచి మాత్రమే స్టోరేజ్ని మనం రిట్రీవ్ చేసుకోగలము. నెక్స్ట్, ఈచ్ ఫైల్ ఈజ్ కాల్డ్ ఏ ఫ్లాట్ ఫైల్. ఫ్లాట్ ఫైల్ని అంటే ఒకే ఫైల్ని ఫ్లాట్ ఫైల్ని కలిగి ఉంటుంది. దానికి జస్ట్ మనం సపోజ్ ఈ ఎక్సెల్ లేదా ఎంఎస్ వర్డ్లో మనం ఎలా డేటాని ఎలా ఎంటర్ చేస్తామో ఆ డేటాని మనం రిట్రీవ్ చేసుకునే విధంగా ప్రోగ్రామ్ ఫైల్స్ని క్రియేట్ చేసుకుని మనం ఫైల్ బేస్డ్ సిస్టమ్ని యూజ్ చేసుకుంటాము. నెక్స్ట్, ఈచ్ ఫైల్ కంటైన్డ్ అండ్ ప్రాసెస్డ్ ఇన్ఫర్మేషన్ ఫర్ వన్ స్పెసిఫిక్ టాస్క్ సచ్ యాజ్ అకౌంటింగ్ ఆర్ ఇన్వెంటరీ. ఓకే, అంటే మనం ఎవ్రీ ఫైల్కి కూడా ఎవ్రీ ఫైల్ కూడా ఒక ప్రాసెస్ ఇన్ఫర్మేషన్ కలిగి ఉండే ఒక స్పెసిఫిక్ టాస్క్ ద్వారా యాక్సెస్ చేయబడుతుంది. అవి అకౌంటింగ్ ఆర్ ఇన్వెంటరీ ఏదైనా అవ్వచ్చు. నెక్స్ట్, ఈచ్ ఫైల్ మస్ట్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఎవ్రీ ఫైల్ కూడా ఒక ఓన్ ఫైల్ బేస్డ్ మేనేజ్మెంట్ సిస్టమ్ని కలిగి ఉంటుంది ఎవ్రీ ఫైల్ కూడా. నెక్స్ట్, యాజ్ సిస్టమ్స్ బికేమ్ more complex, file system approach offered little flexibility, presented many limitations and was difficult to maintain. ఓకే, దీని చాలా కష్టతరంగా ఉంటుంది, ఎందుకంటే మెయింటైన్ చేయడం కూడా కష్టము. ఎందుకంటే మనం ఒక డేటాను ఒక ఫైల్లో స్టోర్ చేసామనుకోండి, ఒక ఆర్గనైజేషన్ యొక్క కంపెనీ యొక్క డేటా లాట్ ఆఫ్ డేటా ఉంటుంది. ఆ డేటాని ఒక చోట స్టోర్ చేసుకుంటే ఆ ఫైల్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ ఫైల్ని గుర్తుపెట్టుకుని ఆ ఫైల్ ద్వారా మనం అప్లికేషన్ ప్రోగ్రామ్ ద్వారా మనం డేటాని యాక్సెస్ చేసుకోవాలి. సో దీన్ని బట్టి మనకి ఏంటంటే మోర్ కాంప్లెక్సిటీ అండ్ ప్రజెంటెడ్ మెనీ లిమిటేషన్స్, చాలా లిమిటేషన్స్ ఉంటాయి. అండ్ వాజ్ డిఫికల్ట్ టు మెయింటైన్ చేయడం చాలా కష్టతరంగా ఉంటుంది. నెక్స్ట్, files are designed by using programs written in programming languages such as C, C++. ఓకే, ఫైల్స్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ద్వారా డిజైన్ చేయబడతాయి అంటే ప్రోగ్రామ్స్ ద్వారా డిజైన్ చేయబడతాయి ఫైల్స్. ఓకే, అవి ప్రోగ్రామ్స్ లాంగ్వేజెస్ ఏమేంటి, C++ లాంటివి యూజ్ చేస్తాము. నెక్స్ట్, డ్రాబ్యాక్స్. వాట్ ఆర్ ద డ్రాబ్యాక్స్ ఇన్ ఫైల్ బేస్డ్ సిస్టమ్? ఫైల్ బేస్డ్ సిస్టమ్ యొక్క డ్రాబ్యాక్స్ ఏమేమి ఉంటాయి? డేటా రెడెండెన్సీ, డేటా ఇన్కన్సిస్టెన్సీ, డేటా ఐసోలేషన్, డేటా అటామిసిటీ, డేటా డిపెండెన్స్, డేటా సెక్యూరిటీ. ఇలా ఫైల్ బేస్డ్ సిస్టమ్ ద్వారా మనకి డేటా సెక్యూరిటీ అండ్ కాంకరెంట్ యాక్సెస్ వేరియేషన్, ఇలా నెంబర్ ఆఫ్ డ్రాబ్యాక్స్ ఉన్నాయి. డేటా ఫస్ట్ ఏంటంటే డేటా రెడెండెన్సీ మీన్స్ డ్యూప్లికేషన్. డేటా డూప్లికేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. డేటా రెడెండెన్సీ మీన్స్ డ్యూప్లికేషన్ ఆఫ్ డేటా వాల్యూస్, దట్ ఈజ్ సేమ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ డ్యూప్లికేటెడ్ ఇన్ సెవరల్ ఫైల్స్. అంటే మనం ఫైల్స్లో స్టోర్ చేసిన తర్వాత సేమ్ డేటా అనేది నెంబర్ ఆఫ్ ఫైల్స్లో ఉంటుంది. దిస్ మేక్స్ డేటా రెడెండెన్సీ. దానివల్ల డేటా రెడెండెన్సీ వస్తుంది, అంటే డేటా డ్యూప్లికేషన్ అనేది వస్తుంది. ఇన్ ఫైల్ బేస్డ్ సిస్టమ్ ఈచ్ అప్లికేషన్ ప్రోగ్రామ్ హ్యాస్ ఇట్స్ ఓన్ డేటా ఫైల్స్. ఫైల్ బేస్డ్ సిస్టంలో ఎవ్రీ అప్లికేషన్ ప్రోగ్రాము కూడా దాని యొక్క ఓన్ డేటా ఫైల్స్ని కలిగి ఉంటుంది. సో ద సేమ్ డేటా మే బీ డూప్లికేటెడ్ ఇన్ మోర్ దాన్ వన్ ఫైల్. కాబట్టి ఇదే డేటా అనేది నెంబర్ ఆఫ్ ఫైల్స్లో మన స్టోర్ అయి ఉంటుంది. ద డూప్లికేషన్ ఆఫ్ డేటా మే క్రియేట్ మెనీ ప్రాబ్లమ్స్. డూప్లికేషన్ ఆఫ్ డేటా అనేది చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. ఏమంటే అవి, టు అప్డేట్ ఏ స్పెసిఫిక్ డేటా ఆర్ రికార్డ్ ద సేమ్ డేటా మస్ట్ బి అప్డేటెడ్ ఇన్ ఆల్ ఫైల్స్, అదర్వైజ్ డిఫరెంట్ ఫైల్స్ మే హ్యావ్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఏ స్పెసిఫిక్ ఐటమ్. మనం ఏదైనా డేటాని ఒక ఫైల్లో ఉన్న ఒక రికార్డ్ని మనం అప్డేట్ చేయాలనుకోండి, అది మొత్తం ఫైల్స్లో ఉన్న డేటా అప్డేట్ అయినా అయిపోతుంది, లేదా అప్డేట్ చేయాలి, లేదా
లేకపోతే ఏమవుతుందంటే మనకి డిఫరెంట్ ఫైల్స్లో డిఫరెంట్ లొకేషన్స్లో డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అంటే డిఫరెంట్ ఫైల్స్లో డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇది మెయిన్ ప్రాబ్లం. నెక్స్ట్ ఏ వాల్యుబుల్ స్టోరేజ్ స్పేస్ ఈజ్ వేస్టెడ్. చాలా స్టోరేజ్ స్పేస్ మనకి వేస్ట్ అవుతూ ఉంటుంది. అంటే రిపీటెడ్ డేటా వస్తూ ఉన్నది అనుకోండి, రిపీటెడ్ డేటాని స్టోర్ చేస్తూ ఉంటే స్టోరేజ్ స్పేస్ కూడా మనకు వేస్ట్ అవుతూ ఉంటుంది కదా. సో ఇది మెయిన్ ప్రాబ్లం. ఏది? డేటా డ్యూప్లికేషన్ ద్వారా, డేటా డ్యూప్లికేషన్ వల్ల. అంటే డేటా రిడెండెన్సీ మీన్స్ డేటా డ్యూప్లికేషన్. డేటా డ్యూప్లికేషన్ అంటే ఏంటంటే రిపీటెడ్ డేటాని స్టోర్ చేయడం. ఇది ఫైల్ బేస్డ్ సిస్టమ్ యొక్క మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే డేటా రిడెండెన్సీ. రిపీటెడ్ డేటాను మనం స్టోర్ చేస్తూ ఉంటాము. డిఫరెంట్ ఫైల్స్లో డిఫరెంట్ డేటా ఉంటూ ఉంటుంది, లేదా డేటా మొత్తం అప్డేట్ చేయవలసి ఉంటుంది. ఇలా మనకి ఒక మెయిన్ ప్రాబ్లం డేటా రిడెండెన్సీ. నెక్స్ట్ డేటా ఇన్కన్సిస్టెన్సీ. డేటా ఇన్కన్సిస్టెన్సీ మీన్స్ డేటా డిఫరెంట్ కాపీస్ ఆఫ్ ద సేమ్ డేటా ఆర్ నాట్ మ్యాచింగ్. ఓకే, అంటే డిఫరెంట్, ఇప్పుడు మనం చెప్పాం కదా డేటా రిడెండెన్సీ మనకి అక్కర్ అవుతుందని. డేటా రిడెండెన్సీ అక్కర్ అయినప్పుడు ఏమవుతుంది? డేటా అనేది ఇన్కన్సిస్టెంట్గా ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఫైల్లో మనం ఒక డేటాని, ఒక స్టూడెంట్ డేటాని ఎంటర్ చేసాము, అదే డేటా మళ్ళీ వేరే ఫైల్లో అదే డేటా మనకు ఉందనుకోండి, మనకు అది రిట్రీవ్ చేసుకునేటప్పుడు, మనం స్టోర్ చేసుకునేటప్పుడు, అది రిట్రీవ్ చేసుకునేటప్పుడు మాడిఫై చేయాలన్నా కొంచెం మనం ఇన్కన్సిస్టెంట్గా ఉంటుంది. డేటా ఇన్కన్సిస్టెన్సీ మీన్స్ డిఫరెంట్ కాపీస్ ఆఫ్ ద సేమ్ డేటా ఆర్ నాట్ మ్యాచింగ్. సేమ్ డేటా అనేది మ్యాచ్ అవ్వదు. మనం అప్లికేషన్ ప్రోగ్రామ్ ద్వారా మనం డేటాని యాక్సెస్ చేసుకుంటాం అనుకోండి, ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేసుకునేటప్పుడు మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది మనకి రాదు. మనకి కావాల్సిన ఇప్పుడు సపోజ్ ఒక యూజర్ మనకి ఒక ఫైల్లో ఉన్న డేటాని అప్డేట్ చేశాడు, మాడిఫికేషన్ చేసిన తర్వాత ఎనదర్ యూజర్ ఏం చేస్తాడు? ఎనదర్ యూజరు అదే డేటాని యాక్సెస్ చేసుకోవాలనుకోండి, సేమ్ డేటా అనేది వాళ్ళకి రాదు. ఎందుకంటే డిఫరెంట్ లొకేషన్స్లో డిఫరెంట్ డేటా ఉంటుంది కాబట్టి సేమ్ డేటా అనేది రాదు. ఇది మెయిన్ డ్రాబ్యాక్. నెక్స్ట్ దిస్ మీన్స్ డిఫరెంట్ వెర్షన్స్ ఆఫ్ సేమ్ బేసిక్ డేటా ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ డిఫరెంట్ ఫైల్స్. అలాగే అది డిఫరెంట్ వెర్షన్స్లో సేమ్ డేటా అనేది డిఫరెంట్ ఫైల్స్లో లొకేటెడ్ అయి ఉంటుంది ఎగ్జిస్టింగ్ ఫైల్స్లో. నెక్స్ట్ దిస్ అకర్స్ యాజ్ ద రిజల్ట్ ఆఫ్ అప్డేట్ ఆపరేషన్స్ దట్ ఆర్ నాట్ అప్డేటింగ్ ద సేమ్ డేటా స్టోర్డ్ ఎట్ డిఫరెంట్ ప్లేసెస్. సో మనం అప్డేటింగ్ అనేది చేయలేము, ఎందుకంటే ఒక ఫైల్లో మనం డేటాను అప్డేట్ చేస్తాము, ఎనదర్ ఫైల్లో సేమ్ డేటా ఉందనుకో అది అప్డేట్ అవ్వదు. సో ఇది మెయిన్ డ్రాబ్యాక్, డేటా ఇన్కన్సిస్టెన్సీ, డేటా రిడెండెన్సీ. ఓకే, నెక్స్ట్ డేటా ఐసోలేషన్. డేటా ఐసోలేషన్ అంటే ఏంటి? డేటా ఐసోలేషన్ అంటే ఇన్ ఫైల్ బేస్డ్ సిస్టమ్ డేటా ఈజ్ ఐసోలేటెడ్, అంటే సెపరేట్ ఫైల్స్, ఆటమిక్ అనమాట. ఐసోలేషన్ అంటే ఒకే చోట ఉండడం. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు సెపరేట్ ఫైల్స్లో ఐసోలేటెడ్ అయి ఉంటుంది డేటా అనేది. సో ఇట్ ఈస్ డిఫికల్ట్ టు అప్డేట్ అండ్ టు యాక్సెస్ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ డేటా ఫైల్స్. పర్టికులర్ డేటాలో పర్టికులర్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేసుకోవడానికి మనకి డిఫికల్ట్ అవుతుంది డేటా ఐసోలేషన్. నెక్స్ట్ డేటా అటామిసిటీ. అటామిసిటీ మీన్స్ ఆటమిక్గా, డేటా అనేది ఆటమిక్గా ఉండదు. ఆటమిక్గా అంటే ఒకే చోట ఉండదు, నెంబర్ ఆఫ్ ప్లేసెస్లో ఉంటుంది కాబట్టి డేటా అటామిసిటీ కూడా ఒక డ్రాబ్యాక్. డేటా అటామిసిటీ మీన్స్ డేటా ఆర్ రికార్డ్ ఈజ్ ఎయిదర్ ఎంటర్డ్ యాజ్ ఏ హోల్ ఆర్ ఇట్ ఈస్ నాట్ ఎంటర్డ్ ఎట్ ఆల్. ఓకే, డేటా అనేది ఒక చోటైనా స్టోర్ చేయాలి, లేదా మొత్తం డేటాని ఎంటర్ చేయకూడదు, డేటా అటామిసిటీ అనేది. నెక్స్ట్ డేటా డిపెండెన్స్. డేటా అనేది డిపెండ్ అయి ఉంటుంది, ఇండిపెండెంట్గా మనం స్టోర్ చేసుకోలేము. అంటే ఇన్ ఫైల్ బేస్డ్ సిస్టమ్ ద డేటా స్టోర్డ్ ఇన్ ది ఫైల్స్ డిపెండ్స్ అపాన్ ద అప్లికేషన్ ప్రోగ్రామ్ త్రూ విచ్ ఫైల్ వాజ్ క్రియేటెడ్. ఇట్ మీన్స్ దట్ ద స్ట్రక్చర్ ఆఫ్ డేటా ఫైల్స్ ఈజ్ కపుల్డ్ విత్ అప్లికేషన్ ప్రోగ్రామ్. If you want to change the structure of data file, then you have to modify the application program. అంటే ఏంటంటే ఇప్పుడు డేటా అనేది డిఫరెంట్ లొకేషన్స్లో ఉంటుంది, మనం ఒక అప్లికేషన్ ప్రోగ్రామ్ ద్వారా ఒక స్ట్రక్చర్ని క్రియేట్ చేసి ఒక స్టోర్ చేసామనుకోండి,
ఎనదర్ అప్లికేషన్ ప్రోగ్రామ్ ద్వారా అదే డేటాను మనం యాక్సెస్ చేసుకోవాలంటే యాక్సెస్ చేసుకోలేము. అంటే అప్లికేషన్ ప్రోగ్రామ్ చేంజ్ చేస్తే అప్పుడు ఆ డేటాని యాక్సెస్ చేసుకోగలము. సో ఏంటంటే డేటా డిపెండెంట్ అయ్యి ఉంటుంది వేరే అప్లికేషన్ ప్రోగ్రామ్ ద్వారా. అంటే ఇన్ ఫైల్ బేస్డ్ సిస్టమ్ ద డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ ఫైల్ డిపెండ్స్ అపాన్ ద అప్లికేషన్ ప్రోగ్రామ్ త్రూ విచ్ ద ఫైల్ వాజ్ క్రియేటెడ్. ఎక్కడ ఫైల్ క్రియేట్ అయ్యిందో ఆ ఫైల్ మీద అప్లికేషన్ ప్రోగ్రామ్ ద్వారా అప్లికేషన్ ప్రోగ్రామ్ని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది డేటా అనేది, స్టోరేజ్ అనేది. ఇట్ మీన్స్ దట్ ద స్ట్రక్చర్ ఆఫ్ డేటా ఫైల్స్ ఈజ్ కపుల్డ్ విత్ అప్లికేషన్ ప్రోగ్రామ్. స్ట్రక్చర్ ఆఫ్ డేటా ఫైల్ అనేది చాలా చోట్ల అప్లికేషన్ ప్రోగ్రామ్ ద్వారా స్టోర్ అయ్యి ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ డేటా ఫైల్, డేటా యొక్క స్ట్రక్చర్ని డేటా ఫైల్ యొక్క స్ట్రక్చర్ని చేంజ్ చేయాలనుకుంటే దెన్ యూ హ్యావ్ టు మాడిఫై ద అప్లికేషన్ ప్రోగ్రామ్. అప్లికేషన్ ప్రోగ్రామ్ను కూడా మాడిఫై చేయవలసి ఉంటుంది. ఇది మనకి మెయిన్ డ్రాబ్యాక్, డేటా dependence. Next, data security. The file based system do not provide the proper security system against illegal access to access. Anyone can change or delete valuable data stored in the data file. It is the most complicated problem of file based system. ఫైల్ బేస్డ్ సిస్టంలో డేటా సెక్యూరిటీ అనేది ఉండదు. ఎందుకంటే డిఫరెంట్ లొకేషన్స్లో డిఫరెంట్ చోట ఉంటుంది అన్నాం కదా. దానివల్ల ఏమవుతుందంటే ఫైల్ బేస్డ్ సిస్టమ్ ఎవడైనా చేంజ్ చేసేసుకుంటూ ఉంటాడు యూజర్. ఇప్పుడు ఒక యూజర్ వచ్చి ఒకటి చేంజ్ చేశాడు అనుకోండి, అది పర్మిషన్స్ ఇటువంటివి ఏమి ఉండవు దీంట్లో. దానివల్ల ఏమవుతుందంటే ఎనీ వన్ కెన్ చేంజ్ ఆర్ డిలీట్ వాల్యుబుల్ డేటా స్టోర్డ్ ఇన్ ద డేటా ఫైల్. డేటా ఫైల్లో ఎవరైనా వచ్చి వాల్యుబుల్ డేటాని చేంజ్ చేయగలరు. సో ఇట్ ఈస్ ద మోస్ట్ కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్ ఆఫ్ ఫైల్ బేస్డ్ సిస్టమ్. నెక్స్ట్ లాస్ట్ది కాంకరెంట్ యాక్సెస్ వేరియేషన్. కాంకరెంట్ యాక్సెస్ వేరియేషన్ అంటే ఇఫ్ మల్టిపుల్ యూజర్స్ ఆర్ అప్డేటింగ్ ద సేమ్ డేటా సైమల్టేనియస్లీ ఇట్ విల్ రిజల్ట్ ఇన్ కన్సిస్టెంట్ డేటా స్టేట్. అంటే మల్టిపుల్ యూజర్స్ అప్డేట్ చేస్తూ ఉంటే సేమ్ డేటాని సైమల్టేనియస్గా అప్డేట్ చేస్తే ఇట్ విల్ రిజల్ట్ ద ఇన్కన్సిస్టెంట్ డేటా స్టేట్లోకి వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది ఫైల్ ఎవరు పడతాడు అప్డేట్ చేస్తాడని చెప్పాను కదా. దానివల్ల ఏమవుతుందంటే కాంకరెంట్ యాక్సెస్ వేరియేషన్స్ అనేవి వస్తాయి సైమల్టేనియస్గా. అంటే ఇప్పుడు సపోజ్ ఒక యూజర్ వచ్చి ఒక డేటాను అప్డేట్ చేసి వెళ్ళాడు అనుకోండి, ఎనదర్ యూజర్ వచ్చి దాన్ని మళ్ళీ వేరే చోట అప్డేట్ చేస్తే కనుక దీనివల్ల డేటా ఇన్కన్సిస్టెంట్గా ఉంటుంది. సో ఇన్ ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్ దిస్ యూజింగ్ ప్రోగ్రామ్ కోడ్ అండ్ దిస్ రిజల్ట్స్ ఇన్ కాంకరెంట్ యాక్సెస్ వేరియేషన్. దానివల్ల కాంకరెంట్ యాక్సెస్ వేరియేషన్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఏంటి మనకి, ఇది డ్రాబ్యాక్స్ ఏంటి మనకి డ్రాబ్యాక్స్ ఏంటి? ఫస్ట్ డేటా రిడెండెన్సీ, డేటా ఇన్కన్సిస్టెన్సీ, డేటా ఇన్కన్సిస్టెన్సీ, డేటా ఐసోలేషన్, డేటా అటామిసిటీ, డేటా డిపెండెన్స్, డేటా సెక్యూరిటీ, కాంకరెంట్ యాక్సెస్ వేరియేషన్. ఇలా డిఫరెంట్ డ్రాబ్యాక్స్ ఉన్నాయి, సమ్ డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఈ డ్రాబ్యాక్స్ అన్నిటినీ ఓవర్కమ్ చేసుకుంటూ వచ్చింది ఏంటంటే డిబిఎంఎస్. వై డూ వీ అప్రోచ్ డిబిఎంఎస్ని ఎందుకు అప్రోచ్ అవ్వాలి మనం అసలు అంటే డిబిఎంఎస్ ఎలిమినేట్స్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ట్రెడిషనల్ ఫైల్ ఆర్గనైజేషన్ బై ఆర్గనైజింగ్ డేటా. డిబిఎంఎస్ అనేది ఇవన్నిటిని ఎలిమినేట్ చేసుకుంటూ, అంటే ఈ డ్రాబ్యాక్స్ అన్నిటిని ఎలిమినేట్ చేసుకుంటూ దాన్ని ఓవర్కమ్ చేసుకుంటూ వచ్చింది. డిబిఎంఎస్ ఎలిమినేట్స్ మెనీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ట్రెడిషనల్ ఫైల్ ఆర్గనైజేషన్ ఆర్గనైజింగ్ డేటా. దీన్ని ఎలిమినేట్ చేసుకుంటూ డిబిఎంఎస్ అనేది వచ్చింది. డిబిఎంఎస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? ఎందుకంటే డిబిఎంఎస్ని ఎందుకు అప్రోచ్ అవ్వాలి? ఇట్ ఈజ్ సెంట్రల్ రిపోజిటరీ ఆఫ్ షేర్డ్ డేటా. It is central repository of shared data. It allows several users to access the data concurrently, and a fundamental feature of the database approach is that the database system does not only contain the data but also the complete definition of the description of this data. And next, data should be correct with respect to the real world entity that they represent. Next, data should be protected from unauthorized access. Next, its organization is such that duplication is data minimized. Next,
A primary feature of the database approach is a standardized uniform approach to database access. This means that the same overall procedures are used by all applications to retrieve data and information. ఓకే, అంటే డేటాబేస్ అప్రోచ్ మెయిన్ డిబిఎంఎస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే డిబిఎంఎస్ అప్రోచ్ అవ్వడానికి అంటే ఫైల్ బేస్డ్ సిస్టమ్ నుంచి డిబిఎంఎస్ని ఎందుకు అప్రోచ్ అవ్వాలి అనే దానికి మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ డిబిఎంఎస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఇట్ ఈజ్ సెంట్రల్ రిపోజిటరీ ఈజ్ షేర్డ్ డేటా, ఇట్ అలౌస్ సెవరల్ యూజర్స్ టు యాక్సెస్ డేటా కాంకరెంట్లీ. అదే కాంకరెంట్ యాక్సెస్ వేరియేషన్ అన్నాం కదా డ్రాబ్యాక్, ఆ డ్రాబ్యాక్ను ఓవర్కమ్ చేస్తుంది. ఎలాగా? ఇట్ ఈజ్ సెంట్రల్ రిపాజిటరీ ఒకే చోట స్టోర్ అయ్యి ఉండి, సెంట్రల్ రిపాజిటరీ ఒకే చోట స్టోర్ అయ్యి ఉండి షేర్డ్ డేటా డిఫరెంట్ యూజర్స్, ఇట్ అలౌస్ సెవరల్ డిఫరెంట్ యూజర్స్ టు యాక్సెస్ ద డేటా కాంకరెంట్గా అంటే సైమల్టేనియస్గా యాక్సెస్ చేసుకోవచ్చు డేటాబేస్ని. ఇది ఫస్ట్. సెకండ్, ఏ ఫండమెంటల్ ఫీచర్ ఆఫ్ ద డేటాబేస్ అప్రోచ్ ఈజ్ that the database system does not only contain the data but also the complete definition of the description of this data. అంటే ఈ మెయిన్ ఫీచర్ ఏంటంటే డిబిఎంఎస్ యొక్క ఫీచర్ డేటాబేస్ యొక్క అప్రోచ్ అవ్వడానికి మెయిన్ ఫీచర్ ఏంటంటే ఫండమెంటల్ ఫీచర్ ఏంటంటే డేటాని స్టోర్ చేసుకోవడమే కాదు, డిబిఎంఎస్ అనే డేటాబేస్లో ఉన్న డేటాని స్టోర్ చేయడమే కాదు డిబిఎంఎస్ అనేది చేసేది. ఇట్ ఆల్సో ద కంప్లీట్ డెఫినేషన్ అండ్ డిస్క్రిప్షన్ ఆఫ్ దిస్ డేటా, ఆ డేటా యొక్క డిస్క్రిప్షను దాని యొక్క డెఫినేషన్ని కూడా మనకి తెలుపుతుంది. నెక్స్ట్, అంటే సపోజ్ ఒక డేటాని ఇన్సర్ట్ చేశారనుకో, ఆ డేటా అనేది కంపల్సరీగా ఇప్పుడు స్టూడెంట్ డీటెయిల్స్ అనేది ఉంది, స్టూడెంట్ డీటెయిల్స్లో రోల్ నెంబర్ ఉంది, రోల్ నెంబర్ అనేది కంపల్సరీ ఎవ్రీ స్టూడెంట్కి ఉండాలి అన్నాం. అవి ఉండాలంటే దానికి ప్రైమరీ కీ అని చెప్పేసి ఒక కీని మనం మెన్షన్ చేస్తాం. సో దాని యొక్క డెఫినేషన్ ఎలా ఉంటుందంటే కంపల్సరీగా ఇప్పుడు రోల్ నెంబర్ అనేది నెంబర్ కాబట్టి దాని యొక్క డేటా టైపు, దాని నేము, దాని యొక్క డిస్క్రిప్షన్ అంటే అంటే కంపల్సరీ ఎంటర్ చేయాలి. అంటే దానికి డేటా రిడెండెన్సీ రాకుండా, డూప్లికేషన్స్ రాకుండా మనకి కంపల్సరీ చేయాలంటే దానికి ఒక ప్రైమరీ కీ అని చెప్పేసి అంటే వీ కెన్ ఐడెంటిఫై ద టేబుల్ ఇంటూ ద కీ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రైమరీ కీ. ఓకే, ఆ ప్రైమరీ కీని మెన్షన్ చేస్తాం. సో దీనివల్ల ఏంటంటే కంప్లీట్ డెఫినేషన్ అండ్ డిస్క్రిప్షన్ ఆఫ్ దిస్ డేటా, అంటే మన డేటా యొక్క కంప్లీట్ డెఫినేషన్ అండ్ డిస్క్రిప్షన్ని మనం పొందగలుగుతాము. నెక్స్ట్, డేటా షుడ్ బి కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ద రియల్ వరల్డ్ ఎంటిటీ దట్ దే రిప్రజెంట్. డేటా మనం మళ్ళీ తర్వాత కరెక్ట్గా మనం రియల్ వరల్డ్ ఎంటిటీస్ అంటే బయట ఉన్న ఎంటిటీస్కి కరెక్ట్గా రిప్రజెంట్ చేయబడతాయి. నెక్స్ట్, ద డేటా షుడ్ బి ప్రొటెక్టెడ్ ఫ్రమ్ అనాథరైజ్డ్ యాక్సెస్. అంటే చెప్పాను కదా, ఫైల్ బేస్డ్ సిస్టంలో ఎవరు పడతాడు వచ్చి అనాథరైజ్డ్ యూజర్స్ వచ్చి మనకి యాక్సెస్ చేసుకుంటూ ఉంటారు. దానివల్ల డేటా అనేది ఇన్కన్సిస్టెంట్గా ఉంటుంది. సో ఆ డేటా ఇన్కన్సిస్టెంట్ని మనం పోగొట్టాలంటే అనాథరైజ్డ్ యూజర్స్ నుంచి ప్రొటెక్ట్ కావాలి. ఆ ప్రొటెక్ట్ కావడానికి డిబిఎంఎస్ అనేది ప్రొటెక్ట్ ఇస్తుంది. అనాథరైజ్డ్ యూజర్స్కి సమ్ పర్మిషన్స్ ఇచ్చి ఓన్లీ డేటాని చూసే విధంగానే దాన్ని ఎడిట్ చేయడానికి, మాడిఫికేషన్ చేయడానికి, డిలీట్ చేయడానికి పర్మిషన్స్ ఇవ్వకుండా మనం జాగ్రత్త పడవచ్చు. నెక్స్ట్, ఇట్స్ ఆర్గనైజేషన్ ఈజ్ సచ్ దట్ డ్యూప్లికేషన్ ఆఫ్ డేటా ఈజ్ మినిమైజ్డ్. అదే డేటా డ్యూప్లికేషన్ అనేది మినిమైజ్ చేయబడుతుంది ఈ డిబిఎంఎస్ అప్రోచ్ ద్వారా. నెక్స్ట్, ఏ ప్రైమరీ ఫీచర్, మెయిన్ ఫీచర్ ఏంటంటే ద ప్రైమరీ ఫీచర్ ఆఫ్ ద డేటాబేస్ అప్రోచ్ ఈజ్ ఏ స్టాండర్డైజ్డ్ యూనిఫామ్ అప్రోచ్ టు డేటాబేస్ యాక్సెస్. డేటాబేస్ని యాక్సెస్ చేసుకోవడానికి ఒక యూనిఫామ్లో మనం యాక్సెస్ చేసుకుంటాం డిబిఎంఎస్ డేటాబేస్ అప్రోచ్ ద్వారా. దిస్ మీన్స్ దట్ ద సేమ్ ఓవరాల్ ప్రొసీజర్స్ ఆర్ యూజ్డ్ బై ఆల్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ టు రిట్రీవ్ డేటా అండ్ ఇన్ఫర్మేషన్. అంటే దిస్ మీన్స్ దట్ ద సేమ్ ఓవరాల్ ప్రొసీజర్స్, అన్ని ఓవరాల్ ప్రొసీజర్స్ కూడా సేమ్ ఒకే ఓవరాల్ ప్రొసీజర్స్ని యూజ్ చేసుకుని ఆల్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్, అన్ని అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ద్వారా మనం టు రిట్రీవ్ డేటా
from the database, data and information from the database. That means database నుంచి ఏ ప్లాట్ఫామ్ మీద నుంచి అయినా మనం DBMS సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకుని మనం డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు. ఆ డేటాబేస్ అనేది ఒకే చోట స్టోరేజ్ సింగిల్ యూనిట్గా స్టోర్ అయి ఉంటుంది. ఆ డేటాను ఒకదానికొకటి రిలేటెడ్ అయి ఉంటుంది. రిలేటెడ్ అయి ఉన్న డేటాని మనకు కావాల్సిన డేటాని మనం ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు. మెయిన్ DBMS అప్రోచ్ అవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఫస్ట్ సెంట్రల్ రిపోజిటరీ కలిగి ఉంటుంది, అంటే ఒకే చోట స్టోర్ అయి ఉంటుంది. కాబట్టి సెవరల్ యూజర్స్ నెంబర్ ఆఫ్ యూజర్స్ ఒకే స్టోరేజ్ సైమల్టేనియస్గా యూజ్ చేసుకోవచ్చు కంకరెంట్లీగా. నెక్స్ట్ మెయిన్ ఫీచర్ ఫండమెంటల్ ఫీచర్ ఏంటంటే సెకండ్ది కంప్లీట్ డెఫినిషన్ అండ్ డిస్క్రిప్షన్ కలిగి ఉంటుంది డేటా. నెక్స్ట్ డేటా మనకి రియల్ వరల్డ్ ఎంటిటీస్లో యూజ్ చేయడానికి విధంగా డేటా రిప్రజెంట్ చేయబడి ఉంటుంది. నెక్స్ట్ డేటా ప్రొటెక్ట్ చేయబడి ఉంటుంది అనాథరైజ్డ్ యూజర్స్ ద్వారా. నెక్స్ట్ డేటా అనేది డ్యూప్లికేషన్ ఆఫ్ డేటాని తగ్గించబడి ఉంటుంది, మినిమైజ్ చేయబడి ఉంటుంది దీంట్లో. నెక్స్ట్ ప్రైమరీ ఫీచర్ మెయిన్ ఫీచర్ ఏంటంటే ఇది డేటా అనేది ఒక స్టాండర్డైజ్డ్ అండ్ యూనిఫామ్ మేనర్లో కలిగి ఉంటుంది. కాబట్టి మనకి సేమ్ ఓవరాల్ ప్రొసీజర్స్ అన్ని ఓవరాల్ ప్రొసీజర్స్ కూడా అన్ని అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ద్వారా కూడా మనం డేటాని రిట్రీవ్ చేసుకోవచ్చు. ఏ అప్లికేషన్ ప్రోగ్రామ్ ద్వారా అయినా సరే రిట్రీవ్ చేసుకోవచ్చు. అంటే ఏ ప్లాట్ఫామ్ మీద నుంచి అయినా జావా కానివ్వండి, .NET కానివ్వండి, నెక్స్ట్ ఎనీ ప్లాట్ఫామ్ we can retrieve, modify, delete and store the data into the database. Okay, this is the మెయిన్ డేటాబేస్ అప్రోచ్. అంటే వై డు వి అప్రోచ్ ద డేటాబేస్, ఎందుకు అప్రోచ్ అవ్వాలి DBMSని, వై డు వి అప్రోచ్ ద DBMS అంటే ఫైల్ బేస్డ్ సిస్టంలో డేటా అనేది ఫ్లాట్ ఫైల్లో స్టోర్ అయ్యి ఉంటుంది. దానివల్ల ఏంటంటే డేటా డూప్లికేషన్స్, డేటా ఇన్కన్సిస్టెన్సీ, డేటా అటామిసిటీ, డేటా రిడెండెన్సీ, ఇలా అన్నీ కూడా మనకి చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఆ డ్రాబ్యాక్స్ అన్నీ ఓవర్కమ్ చేసుకుంటూ DBMS వచ్చింది. కాబట్టి DBMSని అప్రోచ్ అవ్వాలి అని చెప్పేసి మనం చెప్తున్నాము. హౌ డు వి అప్రోచ్ ద DBMSని ఎందుకు అప్రోచ్ అవ్వాలి, ఇవన్నిటిని ఎలిమినేట్ చేసుకుంటూ ఓవర్కమ్ చేసుకుంటూ మనకి వచ్చింది. మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దానివల్ల ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఈ మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. కాబట్టి DBMSని మనం అప్రోచ్ అవ్వాలి అని చెప్పేసి మనం వై డు వి అప్రోచ్ అంటే ఎందుకు అప్రోచ్ అవ్వాలనేది DBMS అప్రోచ్. ఓకే, ఇందాక మనం డిస్కస్ చేసింది ఏంటంటే ఫైల్ బేస్డ్ సిస్టమ్, డ్రాబ్యాక్స్ ఆఫ్ ఫైల్ బేస్డ్ సిస్టమ్, వై డు వి అప్రోచ్ ద DBMSని ఎందుకు అప్రోచ్ అవ్వాలి, ఇది మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ క్లాస్ వీ విల్ డిస్కస్ అబౌట్ అడ్వాంటేజెస్ ఆఫ్ DBMS ఆర్కిటెక్చర్ and also data models in DBMS. We will discuss about in next class.